పశ్చిమాసియాను యుద్ధ మేఘాలు వీడే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు నెల రోజులుగా అమెరికా ఇజ్రాయిల్ దాడులతో అట్టుడుకుతున్న ఇరాన్లో శాంతి నెలకొల్పేందుకు అంతర్జాతీయ సమాజం సిద్ధమైంది. ముఖ్యంగా ఈ గురువారం నాటికి వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగేలా చూడాలని మధ్యవర్తులు భావిస్తున్నారు. ఈ కీలక పరిణామంపై మరిన్ని వివరాలు చూద్దాం. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని చల్లార్చేందుకు పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 15 పాయింట్ల శాంతి ప్రణాళిక ఇప్పటికే ఇరాన్కు చేరినట్లు సమాచారం. ఈ ప్రణాళికలో భాగంగా అణు కార్యక్రమాలపై కఠిన ఆంక్షలు, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ గుండా చమురు రవాణాకు ఆటంకం లేకుండా చూడటం వంటి కీలక అంశాలు ఉన్నాయి. చర్చల వేదికగా పాకిస్తాన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. నెలకు పైగా సాగుతున్న యుద్ధానికి స్వస్తి పలకడం, 15 అంశాలతో కూడిన సీజ్ ఫైర్ ప్రతిపాదనపై చర్చలు జరగనున్నాయి. అయితే ఈ చర్చలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాము ఇరాన్తో చర్చలు జరుపుతున్నామని, చాలా అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరిందని ట్రంప్ చెబుతుంటే, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మాత్రం అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని కొట్టిపారేస్తున్నారు. ఇరాన్ రాయబారి మాత్రం స్నేహపూర్వక దేశాల ద్వారా అమెరికా నుంచి సందేశాలు అందుతున్నాయని ధృవీకరించారు. ఒకవేళ ఇరు దేశాలు అంగీకరిస్తే పాకిస్తాన్ వేదికగా గురువారం లేదా శుక్రవారం ఈ చారిత్రాత్మక భేటీ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొంత తగ్గినప్పటికీ ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండటం చర్చల ఫలితంపై ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ గురువారం చర్చలు సఫలమైతే ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు దిగివచ్చే అవకాశం ఉంది.